ఈ మాయలో చిక్కి కొట్టుకుంటున్న వాళ్ళం మేము ఉన్నాం. మాకు ఆ దయ కావాలి. ఆ దయ అవసరం లేని వాళ్ళు నీ భర్త నీ పిల్లలు. కాబట్టి ఆ దయ ఏం చేస్తావు? తీసుకెళ్లి దాచి దాన్ని వర్షించేస్తావమ్మా. నువ్వు దాచేశావని నేను అన్న, నువ్వు వర్షించేస్తావు. వర్షించేయడానికి మీరేం చేశారని నేను దయని వర్షించను అని అడగవమ్మా. ఏం చేస్తే వర్షిస్తావో తెలుసా? నీ మీదో శ్లోకం చెప్పక్కర్లేదు, నీ మీదో పద్యం చెప్పక్కర్లేదు, నీ పూజ చెయ్యక్కర్లేదు, నీ పాదాల మీద ఇంత కుంకం వేయక్కర్లేదు. నిజమే, అమ్మ ఉన్నది. అమ్మ ఎందుకు రక్షించదు? అమ్మ రక్షించి తీరుతుంది. అమ్మ దయాశాలి అని నమ్మినవాడు అమ్మ మ్రోలకి వెళ్ళి ఇలా రెండు చేతులు కలిపి ఇలా వంగితే, అమ్మా అనంబ్రేషు జనేషు పూర్ణ కరుణ వైదగ్ధ్యముక్తాలయ, ఇలా వంగితే చాలు. అబ్బా, ఇన్నాళ్ళకి నాకు అవకాశం దొరికింది రా వీడిని ఉద్ధరించడానికని కురిపించేస్తావు అంతే కారుణ్యం. ఎందుకంటే ఇంట్లో అవసరం లేదది. అందుకని ఇప్పుడు ఏం చేస్తావు? వాడి మీద కురిపించేస్తుంటావు. అలా వంగకపోతే ఎవడి తప్పు? మా తప్పు. అమ్మా ఇలా అంటాం, అంతకన్నా మాకేం రాదు. నువ్వేం చెయ్యాలి? కురిపించేయాలి. ఎందుకు కురిపించేయాలి? ఏమయ్యా నేను అలా కురిపించేస్తే నా దయంతా అయిపోదా? దాని అవసరం ఎందుకమ్మా? మీ ఇంట్లో ఏముంది అసలు? నీకు అక్కర్లేదుగా. మా మీద కురిపించే తల్లి. అవసరం ఉన్న వాళ్ళం మేము. ఎవరికి అక్కర్లేని దయ నీ దగ్గర ఉండిపోయింది. మా మీద పారే, నీకు అడ్డేంటి? ఎంత గడుసుగా ప్రతిపాదన చేస్తున్నారో చూడండి. మార్గం కూడా చెప్పేస్తున్నారు. ఇలా నిలబడి నమస్కారం చేయకు. ఆనంబ్రేషు జనేషు, ఇలా వెళ్ళినప్పుడు అమ్మవారి కరుణ నీ మీద పడాలనుకుంటే ఇలా నువ్వు నమస్కారం చేసి ఇలా నువ్వు వంగావా అంతే, నీకు పాత్రత పొందేశావు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి కావలసినటువంటి అర్హత నీ యందు ఏర్పడినది. ఒక్కసారి అలా అంటే చాలు, నీకు వచ్చేసింది అంతే. అది మొండి పట్టుదలతోను నాకు ఇంకింతకన్నా ఏం రాదు, నేనేం చేయనని ఇలా అన్నా సరే చాలు, ఆవిడ దాన్ని అర్హతగా స్వీకరిస్తుంది. ఎంత గొప్ప విషయం. నాకు మొండి పట్టుదల అంటే ఒక విషయం జ్ఞాపకానికి వస్తోంది. వెనకటికి ఒక బ్రాహ్మణుడికి ఒక కుమారుడు ఉండేవాడు. ఆయన వేదాలు నేర్పుదాం, సంధ్యావందనం నేర్పుదాం, వీడికి అది నేర్పుదాం ఇది నేర్పుదాం అని ప్రయత్నం చేస్తే ఒక్కటి నేర్చుకోకుండా బజారు తిరుగుళ్ళని నేర్చుకున్నాడు ఆ పిల్లాడు. ఆయనకి అసహ్యం వేసి నువ్వు ఇంట్లో ఉండద్దు, బయటికి పొమ్మన్నాడు. అమ్మయ్య గొడవ వదిలిపోయింది, సంధ్యావందనం చేయమంటని వాడు ఊరి మీద పడి కనబడ్డవన్నీ తిని కనబడ్డవన్నీ అనుభవిస్తూ తిరుగుతున్నాడు. ఇలా తిరుగుతూ ఉండగా ఉజ్జయిని, ఆ వంగదేశాన్ని పరిపాలించేటటువంటి సత్యవంతుడనబడేటటువంటి రాజు యొక్క కుమార్తె అయినటువంటి ఆవిడ పేరు సర్వమంగళ. సర్వమంగళ అనబడేటటువంటి తన కూతురికి విద్యలు నేర్పడానికి ఒక గురువుని పెట్టాడు ఆ రాజుగారు. అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాత రాజు అన్నాడు, పట్టుకెళ్ళమ్మా గురుదక్షిణ తాంబూలం సమర్పించన్నాడు. ఈ పిల్ల పట్టుకెళ్ళి తాంబూలం ఇస్తే గురువు అన్నాడు, నేను దీనికోసం నీకు విద్య నేర్పలేదు, నువ్వు నా భార్యవి కావాలన్నాడు. మీరు గురువులు, నేను శిష్యురాల్ని. గురువు నోటి వెంట ఆ మాట రాకూడదు, నేను అంగీకరించనకూడదు, నేను నీ భార్యని కానని ఆవిడ వెళ్ళిపోయింది. ఆ గురువు పగపట్టాడు, నీకు జీవితంలో సరి అయిన భర్త దొరకకుండా చేస్తానని. పగపట్టి రాజుకి తన మీద అనుగ్రహం ఉంది కాబట్టి, ప్రేమ ఉంది కాబట్టి, పిల్ల జీవితం పాడు చేయడానికి ప్రాతిపదిక వేసుకుని ఒక పనికిమాలిన వాడి కోసం వెతికాడు. ఈ బ్రాహ్మణుల పిల్లాడు దొరికాడు. మంచి వర్చస్సుందిగా, అందుకని వీడిని పిలిచి, ఒరే నిన్ను రాజకుమార్తెకిచ్చి పెళ్లి చేస్తాను, ఒక్కటే నియమం, నువ్వు నోరెత్తకూడదంతే. కాబట్టి ఇప్పుడు ఆ పిల్లాడికి తలస్నానం చేయించేశాడు, పట్టుపుట్టాలు కట్టేశాడు, విభూతి పెట్టేశాడు, చక్కటి బొట్టు పెట్టేశాడు, ప్రకాశించేస్తున్నాడు ఆ పిల్లాడు. తీసుకెళ్లాడు, కూర్చోబెట్టాడు రాజ్యసభలో. మహావిద్వాంసుడు, సమస్త వేదములు, సమస్త పురాణములు, ఉపనిషత్తులు అన్నీ తెలిసి ఈయనకి. కానీ ఇతనికి నియమం ఉంది, పెళ్ళయ్యే వరకు మాట్లాడడం. మహారాజా, ఇతని పాండిత్యం నాకు తెలుసు, కాబట్టి ఇతనికిచ్చి మీ పిల్లని వివాహం చేయండి అన్నాడు. ఈ పిల్లవాడిని తీసుకెళ్లినప్పుడు ఒక్క మాట చెప్పాడు, ఒరే ఆ ఆడపిల్ల వచ్చి నీకు నమస్కారం చేస్తుంది, చేసినప్పుడు మాత్రం త్రిపీడా పరిహరోస్తు అని ఆశీర్వచనం చెయ్యి, 3 పీడలు పోవాలి అని చెప్పు. అంటే ఆ పిల్లొచ్చింది, గురువుగారి మాట నమ్మాడు, రాజుగారు దండం పెట్టమన్నాడు, సర్వమంగళ వచ్చింది, నమస్కారం పెట్టింది. వాడన్నాడు త్రిపీడాస్తు అన్నాడు, నీకు 3 పీడలు కలుగుగాక. అంటే సభలో ఉన్న వాళ్ళందరూ ఇదేంటి అంత గొప్ప విద్వాంసుడు అన్నాడు, త్రిపీడాస్తు అంటున్నాడు ఏమిటి అని చూశారు. అంటే ఆ గురువుగారు లేచి అన్నాడు, వాడంతా వెర్రివాడు అనుకుంటున్నారు మీరు, వాడేం వెర్రివాడు కాడు, వాడు చాలా గొప్ప విద్వాంసుడు. వాడు ఏ 3 పీడలు కలగాలని ఆలోచన చేస్తున్నాడో తెలుసా ఆ పిల్లకి?
ఆసనే పుత్ర పీడాతు. ఆ పిల్ల ఎప్పుడైనా కూర్చుంటే అమ్మయ్య కాసేపు కూర్చుందాం అనేటప్పటికీ గంపెడి పిల్లలు వచ్చి అమ్మ నాకు కూరెట్టమ్మా, అమ్మ నాకు పాలు ఇయ్యమ్మా, అమ్మ నాకు మంచినీళ్ళు ఇయ్యమ్మా అని మీద పడిపోలేడంత మంది పిల్లలు వేధించేసేటట్టుగా పీడ కలుగుగాక. అంటే ఈ పిల్ల గొప్ప సంతానవతి యగుగాక. అది మొదటి పీడ. రెండో పీడ ఏంటి? ఆ పిల్ల ఇంటికి ఎప్పుడూ కూడా బంధువులనేటటువంటి పీడ పట్టి ఇంట్లో ఎప్పుడూ పదార్థాలు చేయడం వడ్డిస్తూ ఉండడం జరగాలి. అంటే ఆ ఇల్లు బంధుమిత్రులకు ఆలవాలనవ్వాలని పీడగా ఆయన ఆశీర్వచనం చేశాడు. మూడోది శయనే భర్తృపీడాచ. ఆ పిల్లకి ఎంత వృద్ధురాలైపోయినా శయనమునందు భర్త వలన పీడ కలుగుగాక. అంటే దానికి పెద్ద వ్యాఖ్యానాలు ఎందుకంటే అక్కర్లేదు. శయనే భర్తృపీడాచ. ఈ మూడు పీడలు ఆ పిల్లకి బహుకాలము కలుగుగాక అని ఆశీర్వచనం చేశాడు ఆయన అన్నాడు. అంటే పొంగిపోయారు అందరూ. అయ్య బాబోయ్ ఎంత గొప్పగా చెప్పాడండి, పీడ రూపంలో ఆశీర్వచనం చేశాడన్నారు. ఇద్దరికి పెళ్లి చేసేసారు. పెళ్లి చేసేసిన తర్వాత రాత్రి వెళ్లి హంసతూలికా తల్పం మీద గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఈ పిల్ల వెళ్ళి నిద్ర లేపింది. నిద్ర లేపితే నోట మాటే రాదు. ఆ పిల్ల కనిపెట్టింది, ఓహో వీడికి విద్య లేదు, గురువు పగపట్టి నాకు ఇటువంటి వాడిని ఇచ్చి వివాహం చేశాడు. ఆ పిల్లంది, ఈ రాజధానికి ఒక నియమం ఉంది. కాశీపట్టణంలో వారాహి ఎలా తిరుగుతుందో అలా ఇక్కడ కాళికాదేవి రాత్రి వేళల బయట తిరుగుతూ ఉంటుంది. నువ్వు కాళికాలయం లోపలికెళ్ళి తలుపేసేసుకుని నేను చెప్పిన మంత్రాన్ని అనుష్ఠానం చెయ్యి. కాళికాదేవి తెల్లవారుతుండగా వస్తుంది, వచ్చి తలుపు తీయమంటుంది. తీయకు, మొండితనంతో కూర్చో, నే తీనను. తీయరా తీయరా అంటుంది ఆవిడ. నువ్వు నే తీనను. ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వు చూడండి. వీడు మొండాడు అంతే, వాడికి ఉన్నది. వెళ్ళిపోయి కూర్చున్నాడు, లోపల తలుపేసుకున్నాడు, లోపల మంత్రం చేస్తున్నాడు. తెల్లవారిపోతోంది, కాళికాదేవి తిరిగి వచ్చింది, తలుపు కొట్టింది. దేవుడి తలుపు వేసిందని తలుపు తీయండి. నే తీయనన్నాడు వాడు. తలుపు తీ అంది ఆవిడ. నే తీయను అన్నాడు. ఎందుకు తీయవురా నువ్వు? తలుపు తీయమని చెప్తున్నాను కదా, తెల్లవారిపోతోందండి. నాకు విద్య కావాలి అన్నాడు వాడు. అవతల తెల్లవారిపోతోందిరా, నేను లోపలికి వెళ్ళిపోవాలి గుళ్ళోకి. ఒక పని చేయి, కుంచకోల పెట్టి తలుపు తీయడానికి ఒక రంధ్రం ఉంటుంది. ఆ కుంచకోల అందులో పెట్టి గడియ పైకెత్తుతారు. అందులోంచి నాలుక పైన పెట్టు, బీజాక్షరాలు రాసేస్తానండి. ఆ కుంచకోల కన్నంలోంచి నాలుక బయట పెట్టాడు ఈ మూర్ఖుడు. ఆవిడ బీజాక్షరాలు రాసింది. నాలుక వెనక్కి తీసి తలుపు తీశాడు. కాళికాదేవి లోపలికి వస్తోంది. మాణిక్య వీణాం ఉపలాలయంతీం మదాలసాం మంజులవగ్విలాసాం మహేంద్ర నీలజ్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాతః. మాతా మరకతశ్యామా మాతంగీ మధుశాలిని కుర్యాత్ కటాక్షం కళ్యాణి కదంబవనవాసిని. జయ మాతంగతనయే జయ నీలోత్పలజ్యుతే జయ లీలాశుకప్రియే అని జై జననీ సుధా సముద్రాంతహృజ్జన్మణి ద్వీప సంరూఢ బిల్వాటవీ మధ్యకల్ప ధ్రుమాకల్ప కాదంబ కాంతార వాసప్రియే కృత్తి వాసప్రియే సాగరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోక నీపస్రగాబద్ధ చూలీశ నాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత శీతాంశు రేఖామయూఖావళీనగ్ధ స్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక శృంగారితే కామలీలాధనుస్సన్ని భభ్రుల్లతా పుష్ప సందోహ సందేహ కృర్ణాసికా చారుమూర్తికే అని ఒక్కసారి సర్వ యంత్రాత్మికే సర్వ మంత్రాత్మికే సర్వ శక్త్యాత్మికే సర్వ పీఠాత్మికే పాహి మాం దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమో దేవి తుభ్యం నమః అని అమ్మవారిని స్తోత్రం చేశాడు ఆ శ్యామలా స్వరూపాన్ని. అంతే, నువ్వు ఎక్కడికెడితే అక్కడ విజయం రానాయన అని ఆశీర్వచనం చేసేసింది తల్లి. మ్రోల ఇలా నిలబడినందుకు, మొండితనం చేసినందుకు ఆ స్థాయికి వెళ్ళాడు. నీకు చేతనైతే అమ్మవారి దగ్గర వినయంతో ఒక్కసారి మొండితనం ఏమైనా ఉంటే, అమ్మా నాకు ఇంతకన్నా చేత కాదని ఇలాను, బాగుపడిపోతావు. బయట చేసిన మొండితనం పాడు చేసేస్తుంది. మహానుభావుడు ఉజ్జయిని నగరానికి వెళ్ళాడు, ధారానగరానికి. భోజరాజు గారు పరిపాలిస్తున్నారని. అక్కడ ఏకసంతగ్రాహి, ద్విసంతగ్రాహి, త్రిసంతగ్రాహి అని ముగ్గురున్నారు. వాళ్ళు ఎవరైనా వస్తే ఏ పద్యం చెప్తావని అడిగేవారు. ఈయన పద్యం చెప్తే ఏకసంతగ్రాహి పట్టేసేవాడు. ఏకసంతగ్రాహి వచ్చినవాడు కలిపి చదివితే ద్విసంతగ్రాహి చదివేస్తాడు.
ద్విసంతగ్రాహి ఏకసంతగ్రాహి వచ్చినవాడు చదివితే త్రిసంతగ్రాహి చదివేస్తాడు. కాబట్టి కొత్త కవి దగ్గర ముందు పద్యం వినేసి భోజరాజు గారు ఆస్థానంలో కూర్చుని ఈ కొత్త కవిని రమ్మని శ్లోకం చదవగానే ఏకసంతగ్రాహి అనేవాడు ఉట్టిదండి పచ్చబద్ధం, ఈ శ్లోకం ఇంతకు ముందు ఎవరో రాసేసింది అని ఇతను చదివేసేవాడు ఏకసంతగ్రాహి. కవి ఏకసంతగ్రాహి చదవగానే ద్విసంతగ్రాహి చదివేవాడు, ద్విసంతగ్రాహి చదవగానే త్రిసంతగ్రాహి చదివేవాడు. వచ్చిన కవులందరినీ భోజరాజు గారు బయటికి పంపించేసేవాడు. అసలు మన రాజ్యంలో కవులు లేరా అని అడుగుతుండేవాడు చాలా కాలం. కొత్త కవిని పరిచయం చేసేవారు కాదు. మహానుభావుడు కాళిదాసు గారు ఈ ఏకసంతాగ్రాహి ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళి, అయ్యా నేను రాజుగారి మీద కవిత్వం చెప్తాను అన్నాడు. ఏం చెప్తావో చెప్పు అన్నారు. ఏం చెప్తావు అంటే ఏం చెప్పనండి, నాకు వచ్చినటువంటి కవిత్వం నేను చెప్తాను. నాకు వచ్చినది ఏమిటో తెలుసా, రాజుగారి యొక్క కీర్తిని ప్రశంసించడానికి నేను వేసే మొట్టమొదటి ఉపమానం అస్థివా, ఒక ఎముకతో పోలుస్తాను. ఎముక తెల్లగా ఉంటుంది, రాజుగారి కీర్తి తెల్లగా ఉంటుంది, అందుకని అస్థివా. రెండోది ఏమిటి, అస్థి ఎముక తర్వాత చల్ల, మజ్జిగ ఎలా ఉంటుందో అటువంటి తెల్ల. ఆ చల్లవా తెల్ల కుక్కైవా, తెల్ల కుక్క ఎంత ఎలా ఉంటుందో అటువంటి తెల్లతనం రాజుగారి యొక్క కీర్తిని పొంది ఉంటుంది. అందుకని నేను ఇటువంటి వాటితో పోల్చి రాజుగారి కీర్తి ఇంత ప్రకాశిస్తోంది, సన్యాసి దంతాలు ఎంత తెల్లగా ఉంటాయో అంత తెల్లగా ఉంది, ఈ ఉపమానాలు వేసి చెప్తానన్నాడు. అంటే ఏకసంతాగ్రహం అనుకున్నాడు, అసలు ఎవడైనా కీర్తికి ఉపమానం వేసేటప్పుడు ఎముకని చల్లని తెల్ల కుక్కని సన్యాసి దంతాన్ని ఇలాంటివి వేస్తాడా? వీడిని తీసుకెళ్లి పరిచయం చేయాలి రాజుగారికి. చేస్తే ఇలాంటి కవులా ఉన్నారు, మావాడే చాలా గొప్పవాడు అనుకుంటాడు, మనకి బాగా కీర్తి వస్తుందని రేపు రారా నీతో చెప్పిస్తాం కవిత్వం అన్నారు. ఈయన మాట్లాడుతున్నప్పుడు కనిపెట్టాడు మహానుభావుడు కాళిదాస్ గారు, ఈయనకి టా పలకదు డా పలకదు అని తెలుసుకున్నాడు. కాబట్టి చిన్న నత్తి దోషం ఉంది. నిజంగా రాజ్యసభలోకి వెళ్ళాడు. మహారాజా ఈయన పద్యం చెప్తాడు వినండి అన్నారు. ఏది చెప్పన్నారు? షజ్జామజ్జక రాజ్య విద్య వసుధాజ్జాలాంశ్చ మజ్జా కిరేట్ కిట్కేట్ కిక్కిధరే కనకన ఖర్జూర లుడ్భ్రం భ్రమా లుడ్భ్రం లుడ్భ్రమ లుడ్భ్ర లుడ్భ్ర లుడ లుడ్భ్ర గస్తస్తథా పాదౌ తేటి తటేటి తేటి బుర తప్రఖ్యాతి సత్యాదయః అన్నాడు. షజ్జామజ్జక రాజ్య విద్య వసుధాజ్జాలాంశ్చ మజ్జా కిరేట్ కిట్కేట్ కిక్కిధరే కనకన అనేటప్పటికీ ఏకసంతాగ్రాహి నూరెళ్ళబెట్టాడు. అందులో అంతా టకారం డకారం టకారం డకారం పడిపోతుంది. ఈ రెండింటితో మనకి శత్రుత్వం. వీడేమిట్రా ఏదో తెల్ల ఎముకన్నాడు అదన్నాడు, మన ఇంటి దగ్గరికి వచ్చి ఇక్కడికి వచ్చి షజ్జామజ్జక రాజ్య విద్య వసుధాజ్జాలాంశ్చ మజ్జా కిరేట్ కిక్కేట్ కిక్కిధరే కనకన. ఏమిటి పద్యం? అడిలిపోయాడు. అడిలిపోయి ఊరుకున్నాడు. ఏకసంతగ్రాహి ఆగిపోతే ద్విసంతగ్రాహి, ద్విసంతగ్రాహి అయిపోతే త్రిసంతగ్రాహి. పొంగిపోయాడు భోజరాజు గారు. అప్పుడు మహానుభావుడు కవిత్వం చెప్పాడు. ఒక్కొక్క పద్యం చెప్తుంటే ఒక్కొక్క శ్లోకం చెప్తే భోజరాజు గారు ఒక్కొక్క దిక్కుకి తిరిగారు. 4 శ్లోకాలు అయ్యాక 4 దిక్కులు తిరిగి సింహాసనం దిగాడు. నీ కవిత్వానికి 4 దిక్కులా ఉన్న నా రాజ్యాన్ని ధారపోసేశానయా బ్రాహ్మణ, వచ్చి సింహాసనం మీద కూర్చో. మహానుభావ, మీరు పరిపాలించాలి కానీ నేను పరిపాలించడం ఏమిటి? వీళ్ళు ఇటువంటి దుర్మార్గపు బుద్ధితో ఉన్నారని బయట పెట్టడం కోసమని నేను మీ దగ్గర ఇలా ప్రవర్తించాను, వీళ్ళ దగ్గర ఒకలా మీ దగ్గర ఒకలా కవిత్వం చెప్పానన్నారు. అప్పుడు వాళ్ళని శిక్షించాడు భోజరాజు గారు. అమ్మ అనుగ్రహం కలిగినటువంటి కాళిదాసు గారు జీవితాంతం ఎన్ని విచిత్రాలు చేశారో ఇలాంటివి. ఎంత గొప్ప కవిత్వం చెప్పాడో మహానుభావుడు. కాళిదాసు పేరు చెప్పేటప్పటికీ మనకి కుమార సంభవము, అభిజ్ఞాన శాకుంతలము ఇవన్నీ జ్ఞాపకానికి వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చింది ఆ కవిత్వం? పోతన గారికి ఎక్కడి నుంచి వచ్చింది కవిత్వం? అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులు నమ్మిన వేల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్. శంకర భగవత్పాదాచార్య స్వామి వారికి ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మవారి అనుగ్రహమే. శరజ్యోత్స్నా శుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘటికా పుస్తకరాం సదుర్నత్వానత్వా అని మహానుభావుడు శ్లోకం, ఆయన శారదాదేవి అనుగ్రహం గురించి శ్లోకం చెప్పారు సౌందర్యలహరిలో.
కాబట్టి లోకంలో ఎంత కష్టం ఉన్నవాడైనా ఇలా అంటే చాలు, అమ్మా నీ కారుణ్యాన్ని వర్షించేస్తావు. దీన్నే శరణాగతి అంటారు. అందుకే మనం రోజు సుప్రభాతం చేయండి సుప్రభాతం చేయండి అని ఎందుకంటామో తెలుసా అండి? మీరు సుప్రభాతానికి వచ్చినప్పుడు ఒక శ్లోకాన్ని 3 మాటలు చెప్పిస్తాం. శరణం తరుడేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవతా ఉభౌ శరణం నాణ్యదుపైవి దైవతం అని ఇలా అమ్మవారికి వంగి నమస్కరించి పొద్దున్నే ఆ బొట్టు పెట్టుకుని పువ్వులు తల్లో పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం మీ మీద పడక ఎవరి మీద పడుతుంది? అమ్మా నీ దగ్గర ఇలా ఎవరైనా వంగారా అంతే, వాళ్ళ మీద నీ కారుణ్యాన్ని కురిపించేస్తావమ్మా. సిద్ధంగా ఉంటుంది, కళ్ళతో రక్షించేస్తావు. కామాక్షీదేవివి అమ్మా, ఇంత గొప్ప కన్నులున్న తల్లివి. ఆ పిల్లల్ని చూసుకున్నప్పుడు పొంగిపోతావు. నా పిల్లలు ఎంత ప్రయోజకులు. ఒకడు గణాధిపతి సుబ్రహ్మణ్యుడు దేవసేనాధిపతి, నా భర్త మహాబ్రహ్మజ్ఞాని, నేను సమస్త లోకములకు కోరికలు తీర్చగలిగిన పరాశక్తి స్వరూపాన్ని. మా కుటుంబం లాంటి కుటుంబం ఎక్కడుంది? ఒక గృహిణిగా పొంగిపోతావు. హేరంబే చ గుహే చ హర్షభరితం వాత్సల్యమంకూరయ మరద్రోహిణి పూరుషే సహభువం ప్రేమాంకురం వ్యంజయం. కామం అంటే ఏమిటో తెలియనటువంటి వాణ్ణి, విరహం అంటే ఏమిటో తెలియనటువంటి వాణ్ణి నీ పక్కన కూర్చోపెట్టి మాకు దర్శనం చేయించావు. నీ విజయం కదమ్మా ఆయన చేత నీ మెళ్ళో మంగళసూత్రం కట్టించుకోవడం. ఇంత కామారి అయిన శంకరుడు వచ్చి నీ గడ్డం పట్టుకుని పైకెత్తి నీ అధరపాన అలసయా అని ఆ అమ్మవారి అధరపానం చెయ్యాలని పొంగిపోతట. అమ్మా అటువంటి వాణ్ణి అలా చేసి మాకు తండ్రిని కటాక్షించావు కదమ్మా. ఎంత సహజమైన ప్రేమమ్మ నీది భర్త మీద. భర్త మీద అంత గొప్ప ప్రేమ కలిగి మహాపతివ్రతవు, బిడ్డలు ప్రయోజకులైనటువంటి గొప్ప తల్లివి. అమ్మా మేము ఉండిపోయాం కదా, మాకేమొచ్చు, మేమేం చేస్తాం? మాకేమీ రాదమ్మా, మేమేమీ చెయ్యలేం. మేమేం చేస్తామో తెలుసా? మాకొక్కటొచ్చు. అది కూడా ఇలా నిలబడితే ఏం చూసి మీ మీద నేను అనుగ్రహం వర్షించను? పోనీ మీరేం చెప్పద్దు, మీరేం చదవద్దు, మీకేమీ చేత కాకపోతే ఇలా అంటే ఆనమ్రేషు జనేషు పూర్ణ కరుణ. మళ్ళీ అందులో భాగాలేం ఉండవు. అయ్యయ్యో వాడు నా కోసం వచ్చి వంగాడండి అని వర్షించేస్తుందట కరుణ. వర్షించేస్తే ఏం చేస్తుంది? నిన్నటి రోజున చెప్పాను, కామకోటి, మీ కోరికలు ఏవైనా ఆవిడ తీర్చేస్తుంది. మీకు ఒక యథార్థం చెప్తున్నానండి. నాకు ఒక తల్లి హైదరాబాద్ నుంచి ఓ రోజున ఫోన్ చేశారు. ఆవిడ సభలో ఉన్నారేమో నాకు తెలియదు. హైదరాబాద్ నుంచి ఒక రోజున ఫోన్ చేశారు, అయ్యా మా వారి కిడ్నీస్ ఫెయిల్ అయిపోయాయి, శరీరమా ఆపరేషన్కి పర్మిట్ చేయదు, ఆయనకి మ్యాసివ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది, నా భర్తకి బైపాస్ సర్జరీ చేస్తే బతుకుతాడో అని చెప్పలేం, చేయకపోతే చచ్చిపోతాడో ఖాయంగా చెప్తాం అని డాక్టర్లు అంటున్నారు. ఆయన శరీర పరిస్థితి అటువంటిది. ఆపరేషన్ చేస్తే బతుకుతాడని నమ్మకం లేదంటున్నారు. కానీ నాకు సుమంగళిగానే బతకాలని కోరికుంది. నా భర్త ఆపరేషన్ టేబుల్ మీద ఖచ్చితంగా ఆ ఆపరేషన్ సక్సెస్ అయి బయటికి రావాలంటే నాకొక్క నమ్మకం ఉంది, అమ్మవారు నా పసుపు కుంకాలు నిలబెడుతుందని నాకు నమ్మకం ఉంది. ఒక్క శ్లోకం పేరు చెప్పండి, మా ఆయన ఆపరేషన్ జరుగుతున్నంతసేపు నేను తలస్నానం చేసి వెళ్ళి కూర్చుని ఆ ఆపరేషన్ థియేటర్ ముందు కూర్చుని డాక్టర్లు బయటికి వచ్చి ఏదో ఒక మాట కాదు, ఆపరేషన్ సక్సెస్ అని చెప్పి తీరుతారు. నేను చేస్తున్నటువంటి ఆ శ్లోక ప్రభావం నా భర్తని రక్షించి తీరుతుంది. పరాశక్తి యొక్క కంటిలోంచి అనుగ్రహం పడి నా మాంగళ్యం నిలబడుతుంది. ఒక్క శ్లోకం మీ నోటితో చెప్పండి, నేను చదువుకుంటానన్నారు ఆవిడ. నేను తెల్లబోయి అన్నం తింటున్నాను. ఆ రోజున కార్డ్లెస్ లో మాట్లాడుతున్నాను. ఆవిడ పరిస్థితికి నేను తెల్లబోయి, అమ్మా మీరు ఒక పని చేయండి, అమ్మవారి తాటంక మహిమ అన్న శ్లోకం ఒకటి ఉంది, ఆవిడ ఐదోతనం ఎటువంటిదో ఇంకోళ్ళ ఐదోతనం కూడా అటువంటిదే అని రక్షిస్తుంది ఆవిడ. మీరు సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణి ఆ శ్లోకం చదువుకోండి అమ్మా అన్నాను. ఆ తల్లి ఒక్కరోజు అయిపోగానే నాకు ఫోన్ చేశారు, అయ్యా నేను పూర్తి నమ్మకంతో మా బంధువులందరూ బెంగపెట్టుకున్నా, అమ్మవారు ఉండగా నా మంగళసూత్రము తెగడమా జరగదు, తల్లి అనుగ్రహంతో ఈ మంగళసూత్రం నిలబడుతుంది అని
పూనికతో ఆ శ్లోకం చదువుకుంటూ కూర్చున్నాను. నా భర్త ఆపరేషన్ సక్సెస్ అయ్యి ఏమీ పర్వాలేదని డాక్టర్లు ప్రకటించారు. మేము తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం, ముగ్గురికి 3 రకాలుగా కనపడుతోంది. కొడుకుల పట్ల వాత్సల్యంగా కనపడుతోంది. నీ కొడుకుల్ని చూసుకున్న నీ సంతోషం కనపడుతోంది. నీ భర్త పట్ల సహజ ప్రేమ కనపడుతోంది. మాలాంటి వాళ్ళ పట్ల ఇలా వంగితే వర్షించగలిగిన పూర్ణ కరుణ కనపడుతోంది. అమ్మా, అటువంటి చిరునవ్వుని నేను నా వాక్కులతో వర్ణించనమ్మా. ఇన్ని మాటలు చెప్తే సరిపోతాయి. కామాక్షి స్మిత మంజరీ తవ కథంకారం మయా కచ్చతే. నేను ఏమని వర్ణించనమ్మా? ఒక్క మాట చెప్పి పూర్తి చేసేస్తాను. ఇవాళ శరన్నవరాత్రుల్లో సరస్వతీ పూజ అయిందని కాళిదాసు గారి వృత్తాంతాన్ని ఇవాళ అమ్మవారే కల్పించింది బహుశా. కాబట్టి చూడండి, చంద్రశేఖర పరమాచార్య స్వామివారి దగ్గరికి వెళ్ళి ఒక ఆయన, నా కూతురు పెళ్లి చేసుకోవాలండి, నాకు ఇన్ని బంగారు కాసులు కావాలి, మీ దగ్గరికి వస్తే దొరుకుతాయని మీరు రక్షిస్తారని చెప్తే వచ్చాను, నన్ను అనుగ్రహించండి అన్నాడు. నేను నీ కూతురు పెళ్లికి బంగారు కాసులు ఎక్కడిస్తానరా? నన్ను అడిగితే ఏమిస్తుంది? వెళ్ళి కామాక్షి అమ్మవారి గుళ్ళో కూర్చుని అదే పనిగా ఈ మాట చెప్పు, వెళ్ళి అమ్మవారి ఇస్తుంది నీకన్నారు. ఇది నమ్మకం పరమాచార్య స్వామికి. అందుకనే నడిచే దేవుడు అయ్యాడు ఆయన. అమ్మవారికి చెప్పి 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 అమ్మా, నా కూతురు పెళ్లి ఒప్పేసుకున్నాను, ఏదో 10 13 బంగారు కాసులు కావాలి, ఆ బంగారు కాసులు ఇప్పించమ్మా, బంగారు కాసులు ఇప్పించమ్మా, బంగారు కాసులు ఇప్పించమ్మా. అమ్మతో కొడుకు మాట్లాడినట్టు అదే పనిగా శ్లోకం లేదు, సంస్కృతం లేదు, సంకల్పం లేదు, ఇదే చెప్పాడు ఆయన. చెప్పేసి అయ్యా చెప్పానండి, ఎప్పుడు ఇస్తుందని అడగడానికి వచ్చాడు. ఎంత మాయకుడో చూడండి. పరమాచార్య స్వామి వారి దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చాడు. కూర్చున్నారు పరమాచార్య స్వామి. ఏమిరా అన్నారు. అమ్మవారికి చెప్పానండి, ఎప్పుడు ఇస్తుందన్నారు. ఓ నవ్వారు. అంతలో ఒక జమీందారు వచ్చి, ఎప్పటి నుంచో భగవన్ నాకు ఒక కోరిక, మీకొక్క 13 బంగారు కాసులు ఇచ్చుకోవాలని కోరిక, అందుకు వచ్చానండి అని 13 బంగారు కాసులు అక్కడ పోశాడు. ఒరే, నీ కోరిక కామాక్షి అమ్మవారు విందవు పట్టుకుపోయి పెళ్లి చేసుకోమన్నారు. నమ్మిన వాడికి నమ్మినంత. మీకు నమ్మకం ఉంటే చెట్టు మీద ఉంటే కొమ్మ, గూట్లో పెడితే బొమ్మ, పూజా మందిరంలో ఉంటే అమ్మ. మీ నమ్మకం పూజ, మీ నమ్మకం మీ రక్షణ, మీ నమ్మకం మీకు కవచం. కాబట్టి అమ్మవారి దగ్గర వంగితేనే ఇంత గొప్పతనం ఉంటే, అమ్మవారి దగ్గరకు వచ్చి సుప్రభాతం చెప్పి, అమ్మవారి దగ్గరికి వచ్చి కుంకుమార్చన చేసి, అమ్మవారి యొక్క పూజ చూసి అమ్మవారి ప్రసాదం తిన్నవాడికి ఎంత ఫలితం ఉంటుందని చెప్పడానికి నా వాక్కు సరిపోతుంది. మూకశంకరులంతటి వారు చెప్పలేనమ్మా అని చెయ్యెత్తేస్తే చెప్పే సాహసం నేను చేయనా? మీరు అనుభవించి తరించవలసినదే. కనుక రేపు మనందరం అష్టలక్ష్మి పూజ చూసి ఆ వైభవాన్ని పొంది, ఇవాళ శుక్రవారం అని అందుకే అమ్మవారికి పసుపు తాళ్లతో పూజ చేశారు. అమ్మ పాదములకు తగలగానే ఆ పసుపు తాడులోకి ఆ శక్తి ప్రవేశిస్తుంది. ఆ పసుపు తాళ్లు సువాసినులందరికీ ఇవాళ ఏకాంత సేవ అయిపోగానే ప్రసాదంతో పాటు ఇస్తారు. 3 శ్లోకములు, 3 సత్యం ప్రపంచంలో. అందుకే మూక పంచశతిలోంచి 3 అద్భుతం, అన్ని అద్భుతాలే, 500 శ్లోకాలు కూడా. కానీ ఐక్షిషి పాశాంకుశధర పుష్ప ఆ శ్లోకం ఒకటి. రెండోది మొన్న మీకు నవగ్రహాల మీద చెప్పినటువంటి దధానోభస్వక్త అమృతనిలయో లోహిత వపుః ఆ శ్లోకం ఒకటి. ఇవాళ చెప్పిన హేరంబేచ గుహేచ హర్షభరితం మత్సల్యమంకూరయ ఈ 3 శ్లోకాలతోటి మీ అందరికీ ఇవాళ మూక పంచశతి ప్రసాదంగా బయట కార్డులు కూడా పంచిపెడతారు ప్రసాదంలో. ఇవన్నీ ఏకాంత సేవ తర్వాత ఇస్తారు. కాబట్టి ఇవాళ మీ అందరూ ఉండి సువాసినులందరూ పసుపు తాళ్లు తీసుకోండి. చక్కగా దంపతులుగా వస్తే ఒక కార్డు తీసుకోండి. ఒకవేళ భర్త కాని భార్య కాని రాకపోతే రెండో వాళ్ళు ఒక కార్డు తీసుకోండి. చక్కగా చదువుకుని మనందరం అమ్మవారి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా ఉండేటటువంటి అనుగ్రహము మా తల్లి అనుగ్రహము చేత మన యందు ప్రసరించుగాక అని తల్లి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృపాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణ కృతం వా కర్మ వర్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.